చల్లగా వస్తుంది. పగ్గి మన బస్సు వెళ్ళిపోయినట్టుంది. మనం బస్ స్టాండ్లో ఆటో కోసం వెయిట్ చేద్దాం. పద, ఆటో వచ్చేదాకా ఇక్కడ కూర్చుందాం. సుమేర బాగా సేపు అవుతుంది, ఆటో లింక్ వస్తలేవే. ఆవే లేదంటే మననే చూసుకుంటూ పోతుండ్రు. అరే ఆపురా, అమ్మాయిలు మస్తున్నారా. అవురా మామ మస్తున్నారు, బండి మలుపుతా. ఏ స్కూల్ మీరు కొత్త ఉన్నారు, నంబర్ ఇవ్వచ్చుగా. ఏ ఏరియా మీరు కొత్త ఉన్నారుగా. ఎందుకు మీకు అంత కోపం? అడ్రస్ చెప్పొచ్చుగా. పిచ్చి పిచ్చిగా ఉన్నారు, మీకు అక్కశలు లేరారా? అవన్నీ మీకేంటికి? ఆగురా అవుట్. అరే ఇట్రారా. అరే సిస్టర్లు నేర్పిస్తారు ఇక్కడ, అన్నలు పని చేస్తారు, అన్నలు వరకు నువ్వు నన్నే కొడతావా? నర్ర మామ ఉరుకుతుందారా, ఏడిపిస్తారు నర్ర. అన్న ఏమైందిరా వారి గట్ల ఉరకత్తుర్రు? ఏమైందిరా? అన్న కూడా సిస్టర్ నేర్పిస్తారు, మరి త్వరగా రండి. ఏడరా? అరే సాయి ఆడ అమ్మాయిలు నేర్పిస్తున్నాడు. మనకు తెలియదు, మనకు ఎందుకురా, మన పని ఏదో మనం చేసుకుందాం ఇక్కడ. గట్లెందుకు మాట్లాడుతున్నావురా? అదే ప్లేస్ లో మీ అక్క చెల్లెళ్ళు ఉంటే అంతే ఎత్తారా? సారీ మామ, వెళ్దాం పారా. నడు మరి. అరే నడురా జల్లి, ఏడున్నారా వాళ్ళు? నడు. లత్తుర్రు ఊరుకురా. పట్టుకోర్రి. నర్రే దొరకట్టు జల్లి. సారీ ఇంకోసారి ఎవ్వరు నడిపియం. అమ్మ మీరు వెళ్ళిపోరు, ఇంటికి వెళ్ళిపోరు. అన్నయ్య రే ఆపదలో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళైనా ఎవరైనా సహాయపడాలిరా. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే తప్పకుండా హెల్ప్ చేస్తారా? సరే నడురి. మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు ఇలాగే చాలా ప్లేసెస్లో ఒంటరిగా ఉన్న అమ్మాయిలను పోకిరి వేదవులు ఏడిపిస్తున్నారు, ఎత్తుకెళ్ళి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మనం కోల్పోతుంది ఒక అమ్మాయినే కాదు, అమ్మాయి రూపంలో ఉన్న అమ్మని, అక్కని, చెల్లిని, ఇలా ఆడదాని రూపంలో ఉన్న అందరినీ. ఇలాంటి రాక్షసుల బారి నుండి కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది.